నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఉన్నత స్థానానికి రావడానికి ఎంతో కష్టపడుతుంటారు. కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవితం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ మనం అనుకున్న జీవితం మన చేతిలోనే ఉందా? మనం అనుకున్న విధంగా ఆశలు ఆశయాలు నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి? సమస్యలు అధిగమించాలంటే ఏం చేయాలి? సమస్యలు లేకుండా జీవితం సాఫీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా ఎన్నో విషయాలు మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియా వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. మీరు కూడా వారితో మాట్లాడాలి, మీ సమస్యలు వివరించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడవచ్చు. నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే క్లాసెస్ నిర్వహిస్తున్నారు. వివరాలు తెలుసుకునేందుకు మీరు కూడా క్లాసెస్లో పాల్పంచుకునేందుకు కూడా సంప్రదించవచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం అండి. గిరీష్ గారు, మరి ఎంతో మంది ప్రేక్షకులు అనేక రకాల సమస్యలు చెప్తుంటారు. సమస్యలకు రిలేటెడ్గా మీరు ఎన్నో రకాల సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి నేరుగా మిమ్మల్ని కలిసే విధంగా క్లాసెస్ నిర్వహిస్తున్నారు. మరి దానికి చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది, అది లైవ్లో కూడా చూస్తున్నాం. మరి క్లాసెస్ ఏమైనా ఫర్దర్గా ప్లాన్ చేస్తారా, చెప్తారా? నెక్స్ట్ మంత్ మళ్ళీ 17, 18, 19, 20 తేదీల్లో ప్రత్యేకించి కుబేర ప్రక్రియ క్లాసెస్ ఉన్నాయండి. 25, 26, 27 తేదీల్లో అమృత ప్రక్రియ అండ్ ధన్వంతరి రెండింటిని మిక్సప్ చేసేసి ఒక కాంబినేషన్ లాగా తీసుకొని వచ్చేసాము. ఈ కుబేర ప్రక్రియలో కూడా ఏంటంటే స్తంభన ప్రక్రియ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని కూడా మిక్సప్ చేసేసాము కంప్లీట్లీ. అంటే అందరికీ మ్యాక్సిమం సులభతరంగాను ప్రతి ఒక్క కాన్సెప్ట్ని అర్థమయ్యే విధంగా దీన్ని కంప్లీట్గా మోడిఫైడ్ చేసాము, మోడర్నైజ్ చేసాము, చాలా ఎనర్జెటిక్గా డెవలప్ చేస్తున్నాము. సో ఈ రెండు కాన్సెప్ట్లు రాబోయే మంత్లో ఉన్నాయండి. డిసెంబర్ మూమెంట్కి మళ్ళీ అఖండ విద్యా ప్రక్రియ అనే కాన్సెప్ట్ని యాడ్ చేస్తున్నాం. ఓకే అండి, తప్పకుండా. షూర్ సార్, మరి మీరు అంటూ ఉంటారు కదా, ఏ సమస్యకైనా సరే పరిష్కారం మన చేతిలోనే ఉంది, ఏదైనా సరే మనం సంకల్పించుకుంటే జరుగుతుంది అని అంటుంటారు కదా. అంటే సంకల్పం అంటే కేవలం మన కోసం మాత్రమే మనం సంకల్పించుకునే శక్తి మనలో ఉందంటారా? మన కుటుంబ సభ్యుల కోసం కానీ మన పిల్లల కోసం కానీ సంకల్పించుకునే శక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు తీసుకోండి, పిల్లలు మంచి సక్సెస్ సాధించాలని, వాళ్ళకి మంచి చదువులు రావాలని ఇలా కోరుకుంటారు కదా. మరి పిల్లల కంటే అంత తెలివితేటల ఐడియా ఉండకపోవచ్చు, కనుక తల్లిదండ్రులు సంకల్పించుకునే వారికి మంచి లైఫ్ ఇవ్వడం కుదురుతుందా? లేదంటే ఫ్యామిలీలో ఎవరైనా అలా చేయొచ్చు అంటారా? అసలు అంటే చేయొచ్చండి, చేయకుండా ఉండకూడదు అని అంటూ ఏమీ లేదు. అది కూడా మన లైఫే కాబట్టి చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే అవతల వాళ్ళకి ఆ ఇష్టం ఉండాలి, ఆ చేంజ్ కావాలి అన్నటువంటి మనస్తత్వం ఉండాలి, అప్పుడు ఈజీగా జరుగుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి కనుక ఇష్టం లేకుండా మనం వాళ్ళని ఏదో బాగుపరచాలి అని అనుకుని చేసామని అనుకోండి, అది అధర్మం అవుతుంది. అది రూల్కి వ్యతిరేకమైనటువంటి థియరీ. ఇష్టం ఉండి వాళ్ళ వల్ల కావట్లేదు, అప్పుడు మనం కనుక సపోర్ట్ చేసామనంటే దెర్ ఈజ్ నో ఫాల్ట్. బట్ ఎస్పెషల్లీ కావాలనే మనం ఇన్వాల్వ్ అయి చేసుకుంటే మాత్రం అది అధర్మం అవుతుంది. దానికి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ని కూడా మనం పడాల్సి వస్తుంది. బట్ నేచర్ గురించి, లైక్ ఇంకేదన్నా సిస్టమ్ గురించో, లేకపోతే అందరూ బాగుండాలి అన్నటువంటి వ్యక్తిత్వంతో కనుక చేసుకోగలిగితే దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అండ్ మోర్ ఎవర్ ఫుల్ ఎనర్జెటిక్ అవడానికి అవకాశం ఉంటుంది. కాల్ తీసుకుందాం. షూర్ అండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు గట్టిగా మాట్లాడాలి. ఓకే అండి, మాట్లాడండి గిరీష్ గారు. హలో, వినయ్ గారు చెప్పండి. నాకు కొంచెం గట్టిగా చెప్తారా? జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనే ఈ 3 టాపిక్స్ తీసుకున్నట్లయితే యాక్చువల్లీ జీవాత్మ అంటూ ఉండదండి, ఆత్మ, పరమాత్మ. సో ఏదైతే మాయ చేత కప్పబడి తర్వాత తన యొక్క ఉనికిని పోగొట్టుకున్నది ఏదైతే ఉంటుందో అది ఆత్మ అవుతుందన్నమాట. అంటే అది ఏంటనంటే తను ఏదో సెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. పరమాత్మ అంటే కాన్షియస్నెస్, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందన్నమాట ఆ నిప్పు. సో అది ఎప్పుడు చైతన్య స్థితిలోనే ఉంటుంది. చైతన్య రహిత స్థితికి వెళ్ళిపోయిన దాన్ని ఏమవుతుందనంటే చైతన్యం నుంచి విడబడి చైతన్య రహిత స్థితికి వెళ్ళడాన్ని మనం ఏమనంటామనంటే ఆత్మ లేకపోతే జీవాత్మ అని అంటాం అనమాట. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని పొందుతుందో దాన్ని జీవాత్మ కూడా అని అనొచ్చు అనమాట. అంటే ఈ యొక్క వేరియేషన్లో ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రారంభంలో ఈ భూగ్రహము, చంద్రుడి గ్రహము ఇవన్నీ కూడా ఒక పార్ట్లో ఉండేవి. అప్పుడు అది అద్భుతమైనటువంటి అగ్నిగోళంలో ఉండేవి. తర్వాత అవి సపరేట్ అయిపోయిన తర్వాత ఈ గ్రహాలు అనేవి ఏమయ్యాయి అని అంటే వాటి యొక్క అగ్నితత్వాన్ని కోల్పోయి ఒక ఎనర్జీ చుట్టూ తిరగడం మొదలయ్యాయి. బట్ సూర్యుడు అనే తత్వం మాత్రం కంటిన్యూస్గా వెలుగుతూ ఉంది. ఈ రెండింటిని మనం వివరించుకోవచ్చు అనమాట. సో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అంటే ఏంటనంటే జస్ట్ లైక్ తన ఉనికిని కోల్పోయి తను ఏ స్థితిలో ఉన్నానో అనేది అర్థం కాక మాయలో ఉండిపోతూ కంప్లీట్గా లైఫ్ వేరే డిఫరెంట్ కోణంలోకి వెళ్ళిపోయిన దాన్ని పరమాత్మ నుంచి విడిపడినటువంటి ఒక అచైతన్య శక్తినే మనం ఆత్మ లేకపోతే జీవాత్మ అని చెప్పేసి అనొచ్చు. సో
పరమాత్మ అనే కాన్సెప్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎవ్రీ టైం అది కాన్షియస్నెస్ని కలిగి ఉంటుంది. తను ఏం చేస్తుందో, తనకి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అర్థమై ఉంటుంది. దానికి పుట్టాల్సిన అవసరం ఉండదు, మరలా గిట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే లైక్ ఏంటంటే ఒక పర్టికులర్గా బాడీనే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అది ఎవ్రీవేర్ ఉంటుంది, అనేక రూపంలో ఉంటుంది, అనూహ్యమైన రూపంలోనూ ఉంటుంది, అణువులోనూ ఉంటుంది అనమాట. సో అదండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. ఓకే అండి, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. మాట్లాడండి గిరీష్ గారితో. హలో. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్గా మనకి పూర్వజన్మ స్ఫూర్తం అది అంటారు కదా. అంటే ఈ టైంలో మనం ఏ తప్పు చేయకపోయినా చాలా మంది చాలా అంటే ఐ మీన్ సిస్టమేటిక్ వేలో ఎథికల్ గా బతుకుతారు. వాళ్ళు కూడా ఎందుకని అనుభవిస్తూ ఉంటారు కష్టాలని, శారీరకంగా మానసికంగా? కోరిక దుఃఖానికి మూలమవుతుంది అని అంటారు. ఎటువంటి కోరిక అయినా సరే తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడం కోసం అనేక రూపాల్లో ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుతుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే, దీన్ని ఇంకా విడమర్చి చెప్పాలి అని అంటే, వర్షం సముద్రంలో నుంచి వర్షం అనేది అంటే ఆవిరి రూపంలో మేఘాల్లోకి వెళ్తుంది. మేఘాల్లోకి వెళ్ళడం అని అంటే చైతన్య స్థితికి వెళ్ళటం, లేకపోతే శరీరాన్ని వదిలి టాప్ లెవెల్కి వెళ్ళిపోవటం. మరలా అక్కడి నుంచి వర్షిస్తుంది. వర్షించిన తర్వాత మరలా భూమి మీద పడుతుంది. ఇప్పుడు అది సరాసరి మంచి నీటిగానే నేరుగా సముద్రంలోకి వెళ్ళొచ్చు కదా. ఎందుకు దిబ్బలు, లేకపోతే కొండలు, కోనలు, వంకర్లు తిరుక్కుంటూ చెత్తను కలుస్తుంది, ఒక్కోసారి మంచిని కలుస్తుంది, అనేక రకమైనటువంటి మాలిన్యాలను కప్పుకొని అంతిమ లక్ష్యంగా ఎక్కడికి చేరుతుంది? మళ్ళీ సముద్రంలోకే వెళ్తుంది. సో సిమిలర్లీ అవర్ లైఫ్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ బై అవర్ థాట్స్. మనం ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాము అనే దాన్ని బట్టి అది అలా రూపాంతరం చెందుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీకు జస్ట్ లైక్ ఒక నార్మల్ వేలో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే, ఇది ఇలాగే జరగాలి అని చెప్పి అనుకొని గనక ప్రయత్నం చేస్తే దానిని కంప్లీట్ చేసుకోవాలి అని అంటే కర్మ ఆ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే కర్మ ఎలా ఉంటుంది అని అంటే సామదాన భేద దండోపాయాలను ఉపయోగిస్తుంది. అంటే లైక్ ఒక వ్యక్తి కోరుకున్నాడు, ఆ కోరికను తను నెరవేర్చుకోలేదు అని అనుకోండి, ముందు సౌమ్యంగా చెప్తుంది. అంటే జస్ట్ లైక్ మన స్టూడెంట్స్ని తీసుకున్నాము అని అంటే ముందు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారనమాట, నాన్న చదువుకో అని చెప్పి. వీడికి కూడా అనిపిస్తూ ఉంటుంది చదవాలి అని చెప్పేసి. సరే ఎగ్జామ్కి ఇంకా 300 రోజులు టైం ఉంది, సో కాబట్టి మనం నిదానంగా చదువుకుందాంలే అని చెప్పి అనుకుంటాడు. అయిపోయింది. ఇక దానం, నువ్వు కానీ ఈసారి కనుక ఫస్ట్ క్లాస్లో కనుక వచ్చావంటే నీకు బైక్ తీస్తానో, కార్ తీస్తానో, ఏదో సంథింగ్ చెప్తారు ఇంట్లో వాళ్ళు. ఇది దానం అయిపోయింది. ఇప్పుడు 6 months అయిపోయి ఉంటుంది, 8th month దగ్గరగా ఉంటాడు అనమాట ఇంకా ఎగ్జామ్కి. అంటే మా జనవరి ఆ టైంలో పక్కన పిల్లవాడిని చూసి నేర్చుకో, వాడు బాగా చదువుతున్నాడు, నువ్వు కానీ చదవకపోతే ఎట్లా పాస్ అవుతావు అది ఇది అని చెప్పేసి అంటుంది. అది కూడా మనం పట్టించుకోం. లాస్ట్కి ఏమవుతుందంటే సబ్జెక్ట్ తప్పడం. ఇది దండన. సో లైఫ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఒక కోరికను నెరవేర్చుకోకపోతే, లేకపోతే దాన్ని సిద్ధీకరించకపోతే ఆ మనిషికి కర్మ 4 రకాల పనిష్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే సామధాన భేద దండోపాయాల ద్వారా మొత్తానికి ఆ కర్మను కంప్లీట్ చేస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఎథిక్స్ బాగా ఫాలో అయ్యి కర్మ సిద్ధాంతం ప్రకారం అన్నిటిగా ఉన్న వాళ్ళకి ధర్మము కొన్ని సిద్ధాంతాలు తెలియకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో అధోగతి పాలవుతూ ఉంటారు. సో ప్రతిదాన్ని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి కనుక ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము అని అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బట్ స్పిరిచువల్ కేసెస్లో ఏంటంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏమంటే వెరీ సెన్సిటివ్ కేసెస్లోకి వెళ్ళిపోయేసి మైండ్ చాలా వరకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట చాలామందిలో. సో దానివల్ల ఏంటంటే వీరు ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పటము, దేవుడు నాకే కష్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకోవటము, దేవుడి దగ్గర కొన్ని క్వశ్చన్స్ని అడగటం. లైక్ భగవంతుడా నీకే నేను ఎక్కువగా పూజ చేసుకునే విధంగా. అంటే మనిషి భగవంతుని ఎప్పుడు ఎక్కువగా పూజ చేస్తాడు? ఐశ్వర్యాలు, అన్ని సాధనలు అన్నీ తన దగ్గర ఉన్నప్పుడు అతను పూజ చేయడానికి అవకాశం ఉండదు. సో భగవంతుని ఏం కోరుకుంటాం మనము చాలా వరకు? నాకు నీ దగ్గరే పూజ చేసుకునే అవకాశం నాకు ప్రసాదించు అని చెప్పేసి అంటాడు. సో దేవుడి దగ్గర ఎక్కువగా పూజ చేసుకునే అవకాశం రావాలంటే ఏం చేయాలి? కష్టాలు రావాలి. సో ఆ రకంగా మనిషికి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? నా పేరు అరుణ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం నుంచి అండి. మాట్లాడండి గిరీష్ గారితో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. గిరీష్ గారు, ఇప్పుడు మా హస్బెండ్ బిజినెస్ లో కొంచెం బాగా లాస్ అయిపోయారండి. ఓకే. సో ఎన్నిసార్లు చేస్తున్నా కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయండి. కుబేర ప్రక్రియ కోసం చెప్పారు కదండి, అసలు ఏంటి కుబేర ప్రక్రియ అంటే ఏంటి అది ఒకసారి చెప్తారనండి? షూర్ అండి, చెప్తాను. ఒకటి, ఏది రైటు ఏది రాంగు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయకూడదు. తర్వాత డబ్బుకు ఒక నియమం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి దానికి ఒక నియమం ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే వాటర్ని బాయిల్ చేయాలంటే ఒక నియమం ఏంటి? దాన్ని వేడి చేయాలి. చల్లబరచాలంటే ఒక నియమం ఉంటుంది. ఆ వేడికి దగ్గర కాకుండా చల్లని ప్రాంతంలో పెట్టడం, లేదా ఐస్ దగ్గర అంటే ఒక ఫ్రీజ్లో పెట్టడం, అప్పుడు వాటర్ చల్లబడడం అనేది జరుగుతుంది. ప్రతి దానికి ఒక నియమం ఉంటుంది. అదేవిధంగా
డబ్బు మన జీవితంలోకి రావాలి అని అంటే ఒక సృష్టి నియమం అనేది ఒకటి ఉంటుంది. ఏ వర్డ్ ఉపయోగించాలి, ఎటువంటి ఆలోచనలు చేయకూడదు, ఎటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసినా మనకి ఆటోమేటిక్గా డబ్బు ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దీని వెనకాల బ్రెయిన్ మ్యాపింగ్, బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అండ్ మ్యాట్రిక్స్ ప్రోగ్రామింగ్, సూపర్ ఎకనామిక్ ప్రోగ్రామింగ్ అనేసి కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయండి. ఇవి ఎలా ఉంటాయి అని అంటే, ఏ మాటలు మాట్లాడాలి డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళు, అంటే మాటలు మాట్లాడే దాన్ని బట్టి కూడా ఆధారపడుతుందా అంటే, డెఫినెట్లీ. ఒక బాగా డబ్బు సంపాదించే వ్యక్తి డబ్బు సంపాదిస్తే కష్టాలు పాలైపోతాము, అదొక వేస్ట్ది, నిజంగా అది ఈ డబ్బే అన్ని అనర్థాలకు మూలం అని చెప్పంటే చాలు, అది దరిద్రం పట్టుకునేస్తుంది. ఎవడైతే లక్ష్మీ బాంబులు పెట్టి పేలేస్తాడో వాడి ఇంటి లక్ష్మి ఉండదండి. నేను 100% చెప్తున్నాను. ఎందుకు అనేసి అంటే ఏంటంటే, లక్ష్మి రిప్రజెంటేట్ ఏం చేస్తుంది, మనకి ధనానికి ప్రతీక. ఆ ధనాన్ని ఎవడైతే పేలుస్తాడో, ఓకే, అమ్మవారిని పేల్చేసినట్టే, అంటే ఇతను సంపదను వ్యతిరేకరిస్తున్నట్టు అనమాట. సో ఇంత ఇండైరెక్ట్ ఫామ్లో ఉంటుందన్నమాట. ప్రకృతి విచిత్రంగా అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఈ ఫార్మేషన్ ఎవరికి అర్థం కాదు. ఎవరైతే ఈ యొక్క ప్రాక్టీస్లో ఉంటారో, ఎవరైతే దీన్ని మేము మోల్డ్ చేయడం అన్నది జరిగిందో, వీళ్ళకి మాత్రమే ఈ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. లక్ష్మిని పూజ చేయాలి కానీ తగలబెట్టకూడదు, అవునా కదా? సో ఎవరైతే, నేను అదే చెప్తున్నాను, రామ బాంబ్ అని చెప్పి, లక్ష్మీ బాంబ్ అని చెప్పేసి, వినాయకుడు బాంబ్ అని చెప్పేసి, ఇట్లా పిచ్చి పిచ్చిగా దేవుడు పేర్లు పెట్టేసి పాపం వీటిని తగలబెడుతూ ఉన్నాం. అంటే నిజంగా చెప్పాలి అని అంటే, మనమే మనకు ఒక రకమైనటువంటి వ్యతిరేక శక్తుల్ని తయారు చేసుకుంటూ ఉన్నాం అనమాట. వీ షుడ్ నాట్ డూ ఇట్ అండి. అలాగే ఎవరు చేయకూడదు. నేను ఈసారి అందరికి చెప్తున్నాను, మీరు ఆ టపాసులు కాల్చకపోయినా పర్లేదు, కానీ నిజం చెప్పాలి అని అంటే, ఆ దేవుళ్ళని యొక్క ఫోటోగ్రాఫ్లతో ఉన్నటువంటి ఏ టపాసుల జోలికి కూడా వెళ్ళొద్దు. మీరు దాన్ని పేల్చారు అంటే ఆల్మోస్ట్ మీ అంతరాత్మని, మీరు పరమాత్మని ధిక్కరిస్తూ ఉన్నట్టు, మీకు కర్మ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. అదేవిధంగా మనీని చాలామంది ఏంటనంటే, చెడ్డది, పనికి మాలింది, అది కొంతమంది అంటే బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అని అంటే అతను ఏదో అవినీతికరమైనటువంటి సిద్ధాంతాల్లో ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారండి. అవినీతి ద్వారా డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. నీతిగా కూడా కొన్ని వేల కోట్లు సంపాదించుకోవచ్చు, ప్లానింగ్ కనుక ఉంది అని అనుకుంటే. చాలా తక్కువ కాలంలోనే మనం బాగా ఎర్న్ చేయొచ్చు. సో దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాట్సాప్ క్రియేటర్ ఉండేవాడు. అతను యాక్చువల్లీ ఫస్ట్ యాహూలో పనిచేశాడు. తను ఫేస్బుక్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. బట్ అతనికి అవకాశం రాలేదు. హీ క్రియేటెడ్ వాట్సాప్ అనే యాప్ని. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఈ యాప్ అన్నది. సో ఆ యాప్ని తయారు చేసి వాళ్ళే సేమ్ యాహూ మెసెంజర్ ఎలా ఉంటుందో దాన్ని మొబైల్ ప్లాట్ఫామ్లో డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఇది. అతను బ్లాక్బెర్రీ అనే ఒక మొబైల్ ఉంది. దాంట్లో బ్లాక్బెర్రీ మెసెంజర్ని కొంచెం అడ్వాన్స్ వర్షన్లో అన్ని ప్లాట్ఫామ్లకు ఉపయోగపడే విధంగా డెవలప్ చేశాడు. అతనికి ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు పెట్టి facebook.com కొనుక్కుంది వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళేమో అవినీతి చేయలేదు. ఈవెన్ youtube.com కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అవినీతి చేసి వాళ్ళేం డబ్బులు సంపాదించలేదు, రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వలేదు. ప్లానింగ్, స్ట్రాటజీ, ఎవ్రీథింగ్ కనుక ఉంది అని అంటే ఎవరైనా గొప్పవాళ్ళు అవ్వచ్చు అనమాట. అదే చెప్తూ ఉండేది, డబ్బు మీద గౌరవం ఉండాలి, డబ్బుని ప్రేమించాలి, డబ్బుని ఇష్టపడాలి, డబ్బు పరమాత్మ స్వరూపం అని చెప్పి ఎవరైతే నమ్ముతామో అందుకే వారికే డబ్బు వస్తుంది. అందుకే మనము లక్ష్మీ పూజ అన్నది ఎందుకు మన వాళ్ళు ప్రత్యేకించి యాడ్ చేయడం జరిగింది, లక్ష్మీ పూజకి చాలా ప్రశస్తం అనేది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, బికాస్ ఆఫ్ డబ్బుకున్నటువంటి ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది. విష్ణువంతుడు వాడే లక్ష్మీదేవిని వివాహం ఆడాడు అన్నది మన పురాణాలు ఎందుకు చెప్తున్నాయి అని అంటే, నీవు చైతన్యంగా, నువ్వు అన్ని పరిపాలనలు సక్రమంగా చేయాలి అని అంటే లక్ష్మి అనే శక్తి నీ లోపల ఉంటేనే నువ్వు చేయగలుగుతావు అనే దాని గురించి తెలియజేస్తుంది అనమాట. అమ్మవారి యొక్క ఫోటోగ్రాఫులతో కూడుకున్నటువంటివి కానీ, రాముడు లేకపోతే విష్ణువు ఇట్లాంటి పేరుతో బాంబులు లాంటివి ఇలాంటివి దొరుకుతాయి. దయచేసి ఏ హిందువు కానీ పేల్చమాకండి. మీరు ఏదో ఆహ్లాదకరమో ఆనందకరమో అని చెప్పి అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అంటే దీనికి ప్రూఫ్ ఉందా అంటే, సబ్కాన్షియస్ విల్ అండర్స్టాండ్ అండి. మనం దేన్నైతే వ్యతిరేకిస్తున్నాం అంటే, అక్కడ పేలుస్తున్నామంటే మనం వ్యతిరేకిస్తున్నాం, మనం వ్యతిరేకించామంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావాలు ఉంటాయి. ఈ విధంగా ఉంటాయండి. సో కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్కి మరలా వస్తే, ఈ కాన్సెప్ట్లో డబ్బు అంటే ఏంటి, ఏ విధంగా డబ్బు వస్తుంది, దానికి సంకల్పించాల్సిన విషయం ఏంటి, ఆ సబ్కాన్షియస్కి డబ్బు మీద ఇష్టం కలిగేటట్టుగా చేయటం ఏంటి, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు కావచ్చు, గొప్పగా ఆర్థికంగా డెవలప్ అయిన వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఒక పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఎలా పడిపోతాడు, పడిపోకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, మాయ అంటే ఏంటి, మనిషి ఎందుకు ఇంత డబ్బు సంపాదించుకునే దాని మీద కసిగా పెట్టుకోవాలి, మనం ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నాము అన్నది ప్రతిదీ రూట్ మ్యాప్ అనమాట. అంటే ఇప్పుడు ఒక గమ్యస్థితిలోకి వెళ్తూ ఉంటాం. ఈ ఏరియాలో 10వ మైల్ కనబడుతుంది, తర్వాత అక్కడ ఒక తాటి చెట్టు కనబడుతుంది, దాని తర్వాత లెఫ్ట్ తిరిగి నేరుగా కనుక వెళ్ళి అక్కడ ఒక గుడి గోపురం కనబడుతుంది, అక్కడ నుంచి కొంచెం నేరుగా వెళ్ళి రైట్ టైం కనుక తిరిగారంటే అక్కడ మా ఇల్లు కనబడుతుంది అన్నది ఏ విధంగా మ్యాప్స్ చెప్తే 100% ఆ రూట్ మ్యాప్ కనుక ఎవడైనా వెళ్తే వాడికి ఏ విధంగా లక్ష్యస్థానం దొరుకుతుందో, ఇది కూడా ఒక సూపర్ పవర్ఫుల్ మ్యాపింగ్ థియరీ అండి. ఇక్కడ ఏదో మేము అభూత కల్పనలు చెప్పం. మనిషిని
బలవంతుడుగాను తన మీద తనకు నమ్మకం తెప్పించే విధంగా రావాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎనర్జెటిక్ అయిపోతారు, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. మా దగ్గర కాన్సెప్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేంజ్ అయిపోయారు. ఎకనామికల్గా చాలా మంచి మార్పులు వచ్చేసాయి. ప్రతి ఒక్కరు చేసే వాళ్ళే కాదు, నేను కూడా చాలా చేంజ్ అయ్యాను అనమాట. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా. ఆ ప్రాక్టీస్ రోజుకి ఒక 3 నుంచి 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు వారి ఇంట్రెస్ట్ మీదని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. ఎంత చేసే కొద్దీ అంత సంపదను వారి జీవితంలోకి తెచ్చుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా వ్యతిరేకమైనటువంటి అర్థాలను తీయదు. అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీకి చాలా కనెక్టివిటీ ఉన్నదన్నమాట. సో ప్రతి సిస్టమ్ దీంట్లో వివరించడం జరుగుతుందండి. ఈ కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత నో డౌట్ అండి, డబ్బు రావాల్సిందే వాళ్ళకి, ఇంకొక మార్గం లేదు. నేను చెప్తున్నాను, దీనికంటే బెస్ట్ మెథడ్ ఎవరైనా చూపించమని చెప్పండి. ఈ కాన్సెప్ట్ కంటే బెస్ట్ మెథడ్ని ఎవరైనా చూపించమని చెప్పండి, చూపించలేరు. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్. ప్రాకృతిక నియమాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని మేము తీసుకొని వచ్చాం. డెఫినెట్లీ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను, ఎవరైనా సరే చేంజ్ అవ్వాల్సిందే. ఆ మెథడ్స్ ఎవరైతే ఫాలో అవుతారో వారికి డబ్బు వచ్చి తీరాల్సిందే. అదండి. ఓకే అండి, మరి విన్నారు కదా, మరి ఎవరైనా సరే క్లాసెస్లో పార్టిసిపేట్ చేయాలి, మీ సమస్యలు వివరించాలి, కుబేర ప్రక్రియ, ధన్వంతరి ప్రక్రియ, అలాగే అఖండ విద్యా ప్రక్రియ, ఇలా ఎన్నో రకాల ప్రక్రియల ద్వారా క్లాసెస్ నిర్వహిస్తూ వివరాలు తెలియజేస్తూ వస్తున్నారు గిరీష్ గారు. నేరుగా సంప్రదించేందుకు, మీ సమస్యలకు పరిష్కార మార్గం పొందేందుకు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నారు ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. సార్, మీరు ఇందాక అన్నారు క్లాసెస్ గురించి చెప్తున్నప్పుడు కొన్ని మిక్స్ చేసి చెప్తున్నాం అని, దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయంటారా? డెఫినెట్లీ అండి. అంటే మిక్సింగ్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు స్తంభన ప్రక్రియ అన్నది ఒకటి ఉందండి. స్తంభన ప్రక్రియ అంటే ఏంటంటే ఆపుట. స్తంభనము అని అంటే ఆపటం, కంట్రోల్ చేయటం. మనకి మ్యాక్సిమము ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్లాంట్ ఉంటుందండి. ఆ ప్లాంట్ పెరుగుతూ ఉంటుంది. ఇంతలోపలికి మేకలు వచ్చి దాన్ని తినేసాయి అనుకోండి, ఏమవుతుంది? ప్లాంట్ చచ్చిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక ఫంక్షన్ కనుక ఉంది అంటే ప్లాంట్ గ్రో అవుతుంది. ఓ పెద్ద వృక్షం అయిపోయిన తర్వాత 10 మేకలను వదలండి, చెట్టును మొత్తం తినేయగలుగుతాయా? తినలేవు. సో సిమిలర్లీ మనం ఎర్నింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే మన సంపాద ప్రారంభమైనప్పుడు మనకి గతంలో ఉన్నటువంటి ఆలోచనల ప్రభావం వల్లనో, ఇంకేదైనా దారిద్ర్యం ప్రభావం అయితేనేమో, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అప్పులు ఉండటమో, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఈ కాన్సెప్ట్ ఎవరైతే చేయగలుగుతారో వీటన్నిటిని కంట్రోల్లో పెట్టేస్తారు. సో ఇక్కడ ఎదుగుదల ప్రారంభం అవుతుంది. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత చాలా చేయొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఒక వ్యక్తికి సంపాదన 1000 రూపాయలు ఉంది రోజుకి. అతని ఖర్చు 10,000 రూపాయలు వస్తుంది. అంటే సమస్యలు, అప్పుల రూపంలోనో ఇంకేదో రూపంలో వచ్చింది. ఇప్పుడు ఇతను ఎప్పుడు కట్టగలుగుతాడు? ఇప్పుడు ఇతని దగ్గర 100 కోట్లు వచ్చింది. ఇప్పుడు 10,000 రోజుకి కట్టాలి. ఈ సిచ్యువేషన్ బాగుందా, మొదటి సిచ్యువేషన్ బాగుందా అంటే రెండో సిచ్యువేషన్ బాగుంది. సో స్తంభన ప్రక్రియ అలాంగ్ విత్ కుబేరా రెండు ఏం చేస్తాయంటే అటువంటి సిచ్యువేషన్ రెండో పొజిషన్కి తీసుకుని వెళ్తుంది. చాలా ఎనర్జెటిక్గా తయారు చేసేసి వారి ప్రాబ్లమ్ని మైన్యూట్ చేసేస్తుంది. అంత లెవెల్కి ఎదిగిన వాడికి ఈ ప్రాబ్లం అసలు కంటికి కూడా కనిపించదు. అదే కింది స్థాయిలో ఉన్నాము అని అనుకోండి, అంటే ఈరోజు నాకు 1000 రూపాయలు జనరేట్ అవుతుంది, నాకు 10,000 రూపాయల సమస్య కనబడింది, నాకు మళ్ళీ -9,000, రేపు మళ్ళీ ఒక 10,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 19,000, ఎల్లుండికి వచ్చేలోపలికి 29,000, ఇలా చేసుకుంటూ పోయే లోపలికి నా జీవితం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ రోజు 100 కోట్లు, రేపు ఒక 100 కోట్లు, ఎల్లుండి 100 కోట్లు, నా ప్రాబ్లం చూసుకుంటేమో 10 కోట్లు, 10,000 అని అనుకోండి, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అంటే ఒక్క రోజులో 100 కోట్లు వచ్చేస్తాయా అనేది కాదు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జర్నీలో అట్లీస్ట్ ఒక 3 or 4 years తిరిగే లోపలికి వీళ్ళందరూ కోట్లలోకి వెళ్ళిపోతారండి. ఎందుకనంటే సృష్టి నియమం అనమాట. అంటే ఇప్పుడు నేను సింపుల్గా ఈ బాటిల్ని కనుక ఇట్లా వదిలేసాను అని అనుకోండి, కింద పడుతుందా అంటే పడుతుంది. ఇదే అమెరికన్ వదిలితే పడుతుందా? పడుతుంది. అదేవిధంగా ఒక ఏనుగు వదిలితే పడుతుందా అంటే పడుతుంది. సో సిమిలర్లీ మా ఈ కాన్సెప్ట్ని ఏ మనిషి అయినా సరే కరెక్ట్గా నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకొని, ఆడు అమెరికన్ కాదు, ఇండియన్ కాదు, ఆఫ్రికన్ కాదు, లేకపోతే కాంబోడియన్ కావచ్చు, థాయిలాండ్ వాడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, వీళ్ళు కనుక అప్లై చేస్తే వారి జీవితంలోకి రావాలి. దీనికోసం ప్రత్యేకించి ఆయనకి శుక్ర మార్గదర్శ ఉండాల్సిన అవసరం లేదు, రాహు మార్గదర్శనం ఎండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ అట్ ద సేమ్ టైం పర్టికులర్ నెంబర్లోనే ఉండాల్సిన అవసరం లేదు. చేతికి ఉంగరాలు అంటే లైక్ ఈ ఉంగరాలు కాదు, రాళ్ళు రత్నాలు వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఫుల్ ఎనర్జెటిక్గా తన మీద తనకి నమ్మకం కలుగుతూ ఫుల్ ఏం కావాలంటే అది అవుతుంది. దానికోసం గంటల తరబడి కూడా అతను తన జీవితంలో టైంను ఉపయోగించాల్సిన అవసరం లేదు. చాలా సెన్సిటివ్గా, చాలా ఈజీగా, డబ్బుని ఇష్టపడుతూ ప్రేమపూర్వకంగా లైఫ్ని ఏ విధంగా మార్చుకోవాలనే దాన్ని తెలియజేస్తాం. రెండవ పాయింట్ దగ్గరకు వచ్చే లోపలికి అమృత ప్రక్రియ. ఈ కాన్సెప్ట్ దగ్గరకు వచ్చే లోపలికి ఏంటంటే బాడీ త్రూ మైండ్ థియరీ అనేది ఒకటి ఉంటుందండి. మనం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామనే దాన్ని బట్టి మనకు ఒక్కొక్క రకమైనటువంటి రోగాలు వస్తాయి. సో మనిషిలో కుళ్ళు కుతంత్రాలు విపరీతంగా ఉన్నాయనుకోండి, అల్సర్లు వచ్చేస్తాయి. అంటూ ఉంటాం కదా మనకు చాలామంది, నాకు అల్సర్ ఉందండి, నేను తినలేను అని. నువ్వు డెఫినెట్లీ ఆయనకి కుళ్ళు కుతంత్రాలు విపరీతంగా ఉన్నాయి, నో డౌట్. సో ఒకవేళ మోకాళ్ళ నొప్పులు వచ్చాయి,
అంటే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది పొందలేకపోతున్నారు. మరలా వీళ్ళు ఏంటంటే ఎవరి కోసమో సర్లే అన్నట్టుగా ఉంటున్నారు అనమాట. ఒక రకమైనటువంటి వ్యతిరేకతా శక్తి ఏర్పడింది, జీవితం మీద విరక్తి వచ్చేసింది. అసలు ఈ జీవితం ఎందుకు అని చెప్పి ఫీల్ పుట్టింది, క్యాన్సర్ పుడుతుంది. ఆలోచన. సో ఈ ఆలోచనే ఈ రోగాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, జీవితం ఎందుకు అని చెప్పేసి నేను అనుకున్నాడు. ఇప్పుడు ఆ జీవితం ఎండ్ కావాలి కదా. అంటే ఇప్పుడు లోపల ఉన్నటువంటి అంతరాత్మకి బాస్ కమాండ్ ఇచ్చాడు, ఏమని, ఈ జీవితం ఎందుకు అని చెప్పేసి. జీవితం ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్ ఇచ్చిన తర్వాత, సరే బాస్ నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని చెప్పి లోపల నుంచి విషయం క్రియేట్ చేస్తుంది. ఆ విషయమే టాక్సిన్. ఆ టాక్సిన్ ఏమవుతుంది, ఆ లెవెల్స్ పెరిగే కొద్ది ఏమవుతుంది అని అంటే క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది. క్యాన్సర్ ఏదో ఒక పార్ట్కు వచ్చి మొత్తానికి ఆ మనిషిని లేపేస్తుంది. ఏం అడిగాడు ఇతను, ఈ జీవితం ఎందుకు అని ఒక క్వశ్చన్ మార్క్ అడిగిన దానికి. అండ్ ఉమెన్ తనను తను ఇష్టపడలేకపోతే గైనిక్ ప్రాబ్లమ్స్ రావడం అయితేనేమో, లేకపోతే ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రావడం అయితేనేమో జరుగుతాయి. నమస్కారం, మీ పేరు? లక్ష్మీనారాయణమ్మ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. మాట్లాడండి గిరీష్ గారితో. హలో, నమస్తే సార్. నమస్తే అండి. అదే బాబుని గురించి అడుగుదామనేసి కొంచెం చెప్పండి. డ్రింకింగ్ చేస్తారండి. ప్రతి నైట్ డ్యూటీ అయిపోతున్నా చేసుకొని వస్తాడు. అదే హెల్త్ ఎక్కువ చాలా రోజుల నుంచి ఉంది ప్రాబ్లము. ఆయన MBA చేసినప్పటి నుంచి ఉంది. అదే ఎట్లా ఆయనకు కూడా మానాలని అంటాడు కానీ సాధ్యం కావడం లేదు. ఓకే, అంటే డ్రింకింగ్, ఆల్కహాలిజం. అవును సార్. ఓకే, చెప్తానండి. జనరల్గా ఎవరి మీద అయితే వారికి ఇష్టం ఉండదో, ఒక రకమైనటువంటి ఆత్మన్యూనతాభావం ఏర్పడము, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోలేకపోయానన్నప్పుడు ఆ కంపెనీ కోసం ఏం చేస్తామంటే, అంటే జస్ట్ లైక్ ఇంకొక ఎనర్జీని, సబ్స్టిట్యూట్ ఎనర్జీ తీసుకోవాలనే ఉద్దేశంతో డ్రింకింగ్ లాంటిది ఏదన్నా ఫాలో అవుతారు. మ్యాక్సిమము డ్రింక్ చేసిన తర్వాత వాళ్ళు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు, వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాలను బయటకు చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇది చిన్నగా అలవాటు అయిపోయింది అని అంటే ఫైనల్గా వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం డ్రింక్ చేసే వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంతా ఎలా ఉంటుంది అని అంటే చాలా డిప్రెసేటివ్ మైండ్ అనమాట. వాళ్ళకి ఒక ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ ఎనర్జీ, వాళ్ళు తక్కువ చేసుకోవటము, ఇట్లాంటివన్నీ ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లైఫ్ అనే కాజ్ ఉన్నా కానీ వీళ్ళు ఆల్కహాలిజం వైపు వెళ్తారు. ఎప్పుడైతే మరలా వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది అని అంటే, ఎస్ ఈ జీవితం నాకు పుట్టడమే గొప్ప, కాబట్టి ఈ జీవితాన్ని చాలా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలి, నేను అత్యున్నత పొజిషన్కి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కడు ఏనా డ్రింక్ చేయడం అనేది జరగదు. ఎవరికైతే జీవితం మీద కనీసం ఇష్టం ఉండదో, వ్యతిరేకమైనటువంటి భావన ఉంటుందో, అలాంటి వారే ఈ ఆల్కహాలిజం ఇట్లాంటి వాటిపైకి వెళ్తూ ఉంటారండి. వీళ్ళని అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ కనుక వచ్చారు అని అనుకోండి, డ్రింక్ చేసిన వాళ్ళే మొత్తం ఆపేసి ఎవరిని తాగనివ్వరు అనమాట. సో అసలు కంప్లీట్గా వాళ్ళ సిస్టమే మారిపోతుంది. డ్రింక్ చేసే కిక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉండేదే కిక్లో ఉంటారనమాట. అంత ఎనర్జెటిక్గా తయారు చేయడం జరుగుతుంది. బాగుంది సార్, ఈరోజు నిజంగా ఎన్నో చక్కటి విషయాలు మాట్లాడుకున్నాం. అలాగే మీరు కుబేర ప్రక్రియ గురించి చెప్తూనే డీటెయిల్గా ఎన్నో చక్కటి విషయాలు, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. కాలర్స్ సమస్యలకి మరి పరిష్కార మార్గాలు కూడా చెప్పారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే అండి. మీరు కూడా గిరీష్ గారిని నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే క్లాసెస్ డీటెయిల్స్ తెలియజేస్తారు కదా, మరి మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు, నేరుగా వెళ్ళి కూడా సంప్రదించవచ్చు. ఇది నాటి అద్వైత క్రియ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వివరాలకు సంప్రదించండి. అద్వైత క్రియ, ఈకే గిరీష్, కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్ CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 8125162927, 8179560504. Anchor dress courtesy by Master Vivas, Dilshuk Nagar, Hyderabad.